అందరికీ నమస్తే. ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం. అద్దంకి నియోజకవర్గం 2029 వైబ్రికేషన్ తర్వాత ఖచ్చితంగా ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో కొండేపి, ఎర్రగొండపాలెం, సంతనూతలపాడు ఈ 3 నియోజకవర్గాలు కూడా రిజర్వ్డ్ నియోజకవర్గాలుగా ఉన్నాయి. సంతనూతలపాడు అయితే చెప్పేదే ఉంది, నియోజకవర్గం ఏర్పడ్డ దగ్గర నుంచి రిజర్వ్డ్ కోటాలోనే పనిచేస్తూ ఉంది. కొండేపి మాత్రం గత 20 ఏళ్ల క్రితం వరకు జనరల్ ఉంది, ప్రజెంటు రిజర్వేషన్ సీటుగా ఉంది. సరే, 2004లో రిజర్వేషన్లు మార్పులు చేర్పులు నియోజకవర్గాల పునర్విభజన జరిగే సమయంలో మాటూరు నియోజకవర్గాన్ని, ఖమ్మం నియోజకవర్గాన్ని తొలగిస్తూ ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అది కూడా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. మరి ఇప్పుడు ఎర్రగొండపాలెం అనేది మార్కాపురం కొత్త జిల్లాగా అవతరించింది, అక్కడ సపరేట్ జిల్లాగా మారిపోయింది. ఆ జిల్లాలో ఒక రిజర్వ్డ్ సీటు ఎర్రగొండపాలెం. మరి ఇప్పుడు కొత్త జిల్లాలో ఒక సీటు ఉన్నప్పుడు పాత జిల్లాల్లో కొత్త నియోజకవర్గాలు ఏమేమి వస్తాయి, వాటిలో రిజర్వ్డ్ ఏముంటాయి అంటే ముఖ్యంగా అద్దంకి నియోజకవర్గం కనిపిస్తూ ఉంది. ఇక్కడ మ్యాక్సిమం ఒక 20% దాకా కూడా ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఓట్లు కనిపిస్తూ ఉంటాయి. మిగతా 25% నుంచి 30% దాకా ఎస్సీ జనాభా కనిపిస్తూ. అదేవిధంగా ఓ 20-25% కాపు సామాజిక వర్గం క్యాస్టులన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇది అద్దంకి పరిస్థితి. అందువల్ల ఇక్కడ ఇది జనరల్ సీటుగా ఉంటుంది. ఇక్కడ నుంచి అంటే గతంలో పరిస్థితులు కాదు కానీ కరణం బలరాం గారు, జాగర్లమూడి రాఘవరావు గారు, అదేవిధంగా బాచిన చెంచుగారటయ్య గారు, ఆ తర్వాత గొట్టిపాటి రవికుమార్ గారు. గొట్టిపాటి రవికుమార్ గారు ఇప్పుడు అద్దంకి నుంచి ఎట్ టైం 4 సార్లు కంటిన్యూగా పోటీ చేస్తూ వచ్చారు. పార్టీలు వేరైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, 3 పార్టీలు ఉన్నప్పుడు కూడా ఆయన 4 సార్లు గెలుస్తూనే వచ్చారు. పైన పవర్ ఉన్నా లేకపోయినా ఆయనకు సంబంధం లేదు, ఆయన మాత్రం అద్దంకి నుంచి గెలిచి తీరుతున్నారు. ఇలాంటి నియోజకవర్గం ఇప్పుడు రిజర్వ్ కాన్స్టిట్యున్సీగా మారబోతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అద్దంకి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రకాశం జిల్లాలోనే ఎక్కువ ఓట్ బ్యాంకు, ఎక్కువ ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గం అద్దంకి నియోజకవర్గం. దగ్గర 2,40,000 పైచిలకు ఓట్లు అద్దంకి నియోజకవర్గానికి ఉన్నాయి. ఇందులో 5 మండలాలు ఉంటాయి: అద్దంకి, పంగులూరు, కొరిసిపాడు, బల్లికురవ, సంతమగలు. ఈ 5 నియోజకవర్గాల్లో కూడా మంచి పట్టున్న నాయకులు ఉంటారు. ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ప్రధానంగా చెప్పుకోవాలి, అదేవిధంగా ఎస్సీ కేటగిరీ 2గా చెప్పుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇప్పటి వరకు కమ్మ నాయకులు ఇక్కడ నాయకత్వం వహించారు. ఇప్పుడు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అయితే అసలు ఇక్కడ ఎవరు పోటీ చేస్తారు, అసలు ఎస్సీల్లో ఎస్టీల్లో అంత పట్టున్నటువంటి దమ్మున్నటువంటి నాయకులు ఉన్నారా అనేది ఇప్పుడు అద్దంకి నియోజకవర్గానికి ఒక ప్రశ్న. పోనీ జనరల్గా ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం మనం చూస్తే జిల్లాలో ఎక్కడెక్కడ నాయకులు ఎక్కడెక్కడి నుంచో పోటీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సింగరాయకొండ, టంగుటూరు ప్రాంతానికి చెందినటువంటి తాటిపత్తి చంద్రశేఖర్ గారు ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేశారు. అదేవిధంగా దారా సాంబయ్య గారు సొంత నియోజకవర్గం అయినటువంటి సంతనూతలపాడులో పోటీ చేశారు. అదే విలేజ్ నుంచి వచ్చినటువంటి పాలపత్తి డేవిడ్ రాజు గారు కూడా ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేసి గెలవడం జరిగింది. పక్కనే మార్కాపురం అయినటువంటి ఆదిమూలపు సురేష్ గారు సంతనూతలపాడు నుంచి గెలిచారు. అదేవిధంగా పక్క నియోజకవర్గం అయినటువంటి ఎర్రగొండపాలెం నుంచి గెలిచారు. ఇలా రకరకాలుగా అక్కడ ఆ నియోజకవర్గంలో పరిస్థితులు మనం ఒకసారి గమనించవచ్చు. ఇప్పుడు అద్దంకి రిజర్వ్డ్ అయితే మరి బయట నాయకులు ఎవరు వస్తారు, ఎలా ఉంటుంది అద్దంకి నియోజకవర్గ పరిస్థితి? ప్రస్తుతానికి నియోజకవర్గంలో ఇప్పుడు టీడీపీ హవా బాగా నడుస్తూ ఉంది. కానీ ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా గట్టి పట్టున్న నాయకులు ఉన్నారు. కానీ రవికుమార్ ఇక్కడ పోటీ చేసినప్పుడు గెలిచారు. కానీ ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ బలహీనపడుతూ వచ్చింది. అదంటే వైఎస్ఆర్సీపీ అధిష్టానం తప్పులు కూడా ఇందులో లేకపోలేదు. పదే వ్యక్తులను మార్చడం వల్ల, ఇక్కడ ఒక స్థిరమైనటువంటి నాయకత్వం లేకపోవడం వల్ల ఓటమికి దగ్గరగా ఉంది అద్దంకి వైఎస్ఆర్సీపీ. ఇక్కడ క్యాండిడేట్స్ మారినప్పుడు కూడా ఇక్కడ బలమైనటువంటి నేతగా రవికుమార్ ఎదిగారు. ప్రస్తుతం కూటమి నేతలు కూడా ఇప్పుడు కూటమిలో కూడా ఆయన మంత్రిగా ఉన్నారు.
సో కూటమి నేతలు కావచ్చు, కూటమిలో ఉన్నటువంటి నాయకత్వం, రవికుమార్ గారి నాయకత్వం కావచ్చు, చాలా బలంగా పాతుకుపోయింది అద్దంకి నియోజకవర్గంలో. అయితే ఇప్పుడు రిజర్వ్డ్ అయినప్పటికి కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీకే మళ్ళా అవకాశం ఉంటుంది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి బలమైన నాయకులు ఉండొచ్చు, కానీ ఇక్కడ ఇప్పుడు గతంలో పనిచేసినటువంటి కరణం బలరాం గారు కావచ్చు, గరటే గారు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు గొట్టిపాటి రవికుమార్ గారు, వీళ్ళందరూ కూడా ఎక్కువగా తెలుగుదేశం పార్టీకే ప్రాధాన్యత కల్పించారు అద్దంకి నియోజకవర్గంలో. సో అందుకని ఇప్పుడు వచ్చేటువంటి నియోజకవర్గం వైబ్రికేషన్లో అద్దంకిని ఎస్సీ చేసినప్పుడు కూడా కేవలం తెలుగుదేశం పార్టీ గెలవడానికి అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఓట్ బ్యాంకును బట్టి అయితే అర్థమవుతా ఉంది. మరి వైఎస్ఆర్సీపీ ఎంత కష్టపడుతుంది, ఎలా కష్టపడుతుంది అనేది కొంచెం వెయిట్ చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఇన్ఛార్జిగా చింతలపూడి అశోక్ కుమార్ గారు ఉన్నారు. అయితే ఈయన మీద కూడా కొంత అసంతృప్తి ఈ మధ్యకాలంలో కనిపిస్తూ ఉంది. సోషల్ మీడియా నుంచి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా నాయకుల నుంచి కూడా, పలు మండలాల నాయకుల నుంచి కూడా ఈయన కొంత డిస్టర్బ్ అవుతున్నారు. సో పరిస్థితులు యాక్టివ్గా చేస్తున్నప్పుడు కూడా అధిష్టానం మరి ఎందుకు ఈ అద్దంకి నియోజకవర్గాన్ని పట్టించుకోవట్లేదు అర్థం కావట్లేదు. కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం కేడర్ బలంగా ఉన్నప్పటికీ నాయకత్వంలో మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో మొత్తం ఇదన్నీ కూడా క్లియర్ అవ్వాలంటే అద్దంకి ఒక బలమైనటువంటి ఎస్సీ నాయకత్వం త్వరలో రాబోతుందని తెలియజేసుకోవచ్చు. అయితే అద్దంకి ఎస్సీ నియోజకవర్గంగా మారితే మాత్రం ఖచ్చితంగా అభివృద్ధి ఏదన్నా పెరుగుతుందా, లేకపోతే ఉన్న అభివృద్ధి కుంటుపడుతుందా అనేది మాత్రం వెయిట్ చేసి చూడాల్సిన పరిస్థితి. ఏదన్నా దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అద్దంకి నియోజకవర్గం రిజర్వ్డ్ అవుతుందా కాదా, అయితే ఎలాంటి వ్యక్తులు కావాలి అనేది ఒకసారి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.